అసలు రూమ్ లోకి ఎవరిని అలో చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్లీజ్ బయటికి వెళ్ళండి సార్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సిస్టర్ ప్లీజ్ ఒక్క నిమిషం. సార్ అర్థం చేసుకోండి, పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. చూడండి తన కళ్ళల్లో నీళ్లు. జనరల్ గా పేషెంట్స్ కోమాలో ఉన్నా స్పృహలో లేకపోయినా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళ చెవి దాకా చేరుతుంది. మీరు మాట్లాడింది ఆవిడ విన్నారు, అందుకే రియాక్ట్ అయ్యారు. వసు, సార్ ప్లీజ్ సార్, ఆవిడ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకూడదు. మీరు ప్రస్తుతానికి రూమ్లో నుంచి బయటికి వెళ్ళండి. సార్ వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నదిత, రాత్రంతా ఇలాగే కూర్చుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. వసుంధర పక్కన నేనుంటానమ్మా. లేదు దాసు, నా కూతుర్ని స్థితిలో వదిలేసి నేను ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళను. మళ్ళీ నేను ఈ హాస్పిటల్ నుంచి వెళ్తే అది నా కూతురుతోనే. అప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే, నీ ఇష్టం. సార్ ఈ మెడిసిన్స్ షార్టేజ్ లో ఉన్నాయి, బయట దొరుకుతాయి, అర్జెంట్ గా తీసుకురండి. ఓకే సిస్టర్. కరెక్ట్ టైం. ఇక్కడ ధ్రువ లేడు, నర్సు లేదు. ఈ నందిత నిద్రపోతుంది. వసుంధర, నీ ఆఖరి క్షణాలు మొదలయ్యాయి. వస్తున్నా.
దేవుడా, ప్రతాప్ ఫోటో ఇలా కింద పడిపోయిందేంటి? నా మనసెందుకో కేడు శంకిస్తోంది. వసుంధరికి బాగానే ఉంది కదా? బానే ఉండాలి ప్రతాప్. నీ మీదే భారం వదిలేస్తున్నాను. ఒకసారి ధ్రువకి ఫోన్ చేసి మాట్లాడదాం. ఇంత అర్ధరాత్రి వేళ మల్లికెందుకు ధ్రువకి కాల్ చేస్తుంది? అయినా ధ్రువ ఎటు వెళ్ళాడు? దాస్ కూడా లేడేంటి? సిస్టర్, సిస్టర్! వసు, అమ్మా వసు, ఏమైందమ్మా? అయ్యో, అమ్మా వసు! అమ్మా నందిత ఏమైంది? అమ్మా నందిత, అమ్మా దాసు, చూడు. అమ్మా నందిత ఏమైంది? వసుంధర! డాక్టర్! సిస్టర్! సిస్టర్, ఏమైంది తనకి? మాస్క్ ఎలా ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నేను బయటికి వెళ్ళేటప్పుడు అంత నార్మల్ గానే ఉంది, మాస్క్ కూడా పెట్టి ఉంది. అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే వచ్చి మాస్క్ తీసేశారనిపిస్తోంది. ఏయ్ నర్మయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? హాస్పిటల్కి వచ్చి మేము ప్రాణాలు కాపాడుకోవాలా, లేక నీలాంటి వాళ్ళని కాపలా కాయాలా? అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ధ్రువ, వసుంధరకి ఎలా ఉంది? ఏమైనా అయిందా? వసుంధరకి బాగానే ఉంది కదా? బానే ఉందమ్మా.
తనకిప్పుడు బాగానే ఉందమ్మా. జాగ్రత్త ధ్రువ. ఓకే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఉన్నంత వరకు అంత నార్మల్గానే ఉండింది. ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను. ఆక్సిజన్ మాస్క్ పెట్టే ఉంది. ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేసిందే తప్ప నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు. కావాలంటే సీసీ కెమెరాలో చూద్దాం. ఈ నందితకి మల్లిక మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా నందితని అటు డైవర్ట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే డౌట్ నా మీదకి వస్తుంది. అమ్మా, ఏదో ఆవేశంలో అనేసానమ్మా. ఏది మనసులో పెట్టుకోకు. నువ్వు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయి. సిలైన్ అయిపోతుంది, ఇంకో సిలైన్ పెట్టమ్మా. సరే సార్. దాసు, ఆ సీసీ కెమెరా చూస్తే ఎవరు చేశారో తెలిసిపోతుంది కదా. ఆ మల్లికని నేను వదలను. నీకింకా అర్థం కాలేదా నందిత? అప్పటిదాకా అక్కడే కను మీయకుండా ఉన్నాను. నా బిడ్డ కోసం అలాగే ఉన్నాను. అప్పుడే ధ్రువ అక్కడికి మెడిసిన్కి వెళ్ళాడు. నేను కాస్త అలా బాత్రూమ్కి వెళ్ళానో లేదో, ఇక్కడ ఎవరూ లేని సమయం చూసి ఎంత పక్కడబందీగా ప్లాన్ చేసిందో ఆ మల్లిక. మనతో పాటే ఇక్కడే ఆ మల్లిక పెట్టిన మనిషి కూడా ఉన్నాడు. మన కళ్ళు కప్పి నా బిడ్డని చంపాలని చూస్తున్నారు నందిత. మనం వెళ్ళి వాడిని పట్టుకున్నా వాడు మల్లిక పేరు చెప్తాడా నీ పిచ్చి కాకపోతే? ఇది మల్లిక వేసిన స్కెచ్. తను దొరికేలా ఏ ఆధారం ఉంచదో. వృధాగా ప్రయాసపడకు. ఇప్పుడు మనకి వసుంధర ముఖ్యం. ముందు నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. నేను ఈ గదిలో నుండి అంగుళం కూడా కదలను. ఎవరి ప్లాన్లు ఎలా ఉన్నాయో నాకు అనవసరం. ఈ క్షణం నుంచి నా నీడని కూడా నేను నమ్మను. నేను ఇక్కడే ఉంటాను. మేడం, మీరు ఐసీయూలో ఉండకూడదు. దయచేసి బయటికి వెళ్ళండి. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకూడదు. నేనిక ఈ రూమ్ వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను కూడా వెళ్ళను. నా కూతురి ప్రాణం కంటే నాకు ఏ రూల్స్ ముఖ్యం కాదు. మేడం, మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది మేనేజ్మెంట్కి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కావాలంటే మీరు ఆ బయట డోర్కున్న గ్లాస్ నుంచి చూస్తూ ఉండండి. ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. ఐసీయూలోకి ఎవ్వరు రాకూడదు. తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. మనం బయట నుండి చూద్దాం. పదనంత పద. అలా కూర్చుందాం పదనంత. పర్లేదు దాసు. నువ్వు ఎంత కాపలా కాసినా నీ కూతుర్ని చంపకుండా వదిలే సమస్య లేదు నందిత. అది లేవకూడదు. లేచినా ఏమీ చెప్పకూడదు. అంతే. ఎస్ఐ గారు, మాకు మీతో పని పడింది. చాలా ఇంపార్టెంట్. నాకు ఒకసారి మల్లికా పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తన మీద ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ అయిందనేది ఒకసారి చూసి చెప్తారా? కొంచెం అర్జెంట్. తప్పకుండా సార్, ఒక 5 minutesలో మీకు చెప్తాను. యా ప్లీజ్.
రాజీవ్, ఏంటి మల్లిక, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. లేదు రాజీవ్, నేను ఇంట్లో కూర్చోలేను. నా మనసు అస్సలు బాగోలేదు. ఏదో ఏదో జరగరంది జరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. పద హాస్పిటల్కి వెళ్దాం. మల్లిక, డాక్టర్ గారు చెప్పారు కదా వసుంధరికి ప్రాణగండం తప్పిందని. ఆ మాటల్ని నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు రాజీవ్. ఇందాక రూమ్లో ప్రతాప్ ఫోటో కింద పడిపోయింది. ఇక అప్పటి నుంచి నా ప్రాణంలో లేదు. వసుంధర ఎలా ఉందో ఏంటో. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి. పద రాజీవ్, వెళ్దాం. మల్లిక, నేను చెప్పేది విను. కొంచెం స్థిమితంగా ఆలోచించు. అర్ధరాత్రి దాటింది. ఈ టైంలో హాస్పిటల్కి వెళ్తే ఒక్క నిమిషం మల్లిక. హలో. మీ అనుమానం నిజమే సార్. మల్లికా మేడం మీద నందిత గారు కంప్లైంట్ ఇచ్చారు. మల్లికా మేడం పేరు మీద నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇమీడియట్ గా అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమని చెప్పండి సార్. ఈ విషయంలో మీరేమైనా హెల్ప్ చేయగలరా? నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్. కొత్త ఎస్ఐ హై రికమెండేషన్తో వచ్చాడు. ఛార్జ్ కూడా ఇవాళే తీసుకున్నాడు సార్. కొంచెం కష్టమే సార్. అవునా, సరేనండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు రాజీవ్? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు? హాస్పిటల్ నుంచా? వసుంధరకి ఏమైనా? ఏం లేదు మల్లిక, వసుంధరకి ఏం కాలేదు. అది మన బిజినెస్ క్లయింట్. ఈ టైంలో పేమెంట్ విషయంలో కొంచెం తేడా వస్తే ఫోన్ చేశాడంతే. ఇట్స్ ఓకే. ఇది చాలా చిన్న విషయం, నువ్వేం కంగారు పడుకో. నిజమేనా రాజీవ్? నా దగ్గర ఏం దాచట్లేదు కదా? మల్లిక, ప్రతాప్ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో తను లేనప్పుడు ఈ కుటుంబానికి అలాగే ఉన్నాను. నా ప్రాణం పోయినా కూడా నీకు వసుంధరకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకు తెలుసు రాజీవ్. ప్రతాప్ తర్వాత మాకన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నది నువ్వే. అందుకే అడుగుతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నాకు వసుంధర బాగోగులు చాలా ఇంపార్టెంట్. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నీ ఆరాటం నాకు అర్థమవుతుంది మల్లిక, కానీ ఒక్కసారి ఆలోచించు. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. కళ్ళు తెరిచారు. నీకిప్పుడు ఎలా ఉందమ్మా? ఎవరు మీరు? ఎవరేంటి తల్లి, అలా మాట్లాడుతున్నావేంటి? నాకు మీరెవరూ గుర్తు రావడం లేదు.